ఐపీఎల్ చూస్తుంటారా? మరి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు బ్రో? ఎస్ఆర్హెచ్. ఎందుకని బ్రో? మన హోమ్ టీం, మన టీం. సో మన తెలుగు వాళ్ళు. ఓకే. సో మన టీం మనమే సపోర్ట్ చేయాలా. ఓకే. సో మన చిన్నప్పటి నుంచి ఫ్రాంచైజ్ అంటే ఇష్టం మనకి. ఎస్ఆర్హెచ్. మరి ఎవరంటే ఇష్టం బ్రో ఎస్ఆర్హెచ్ లో? అభిషేక్ శర్మ, పులియా. మరి పులి ఫామ్ లోకి వచ్చిండు, ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డ్ లో ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మనోడు, మన తెలుగుడు. సో మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ ఊపుతాడు, పక్కా హాఫ్ సెంచరీ. మనదే ఆరెంజ్ క్యాప్. మరి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి వెళ్ళారు, అక్కడ కర్మన్ ఘట్ కి వెళ్ళారు, అన్ని దేవుళ్ళకి మొక్కుతున్నారు, క్లాస్ కూడా మొన్న ఆటోలో తిరిగేస్తున్నారు. అంటే దీన్ని ఎలా చూస్తారు మీరు? మన టీము ఏంటంటే అన్ని దేవుళ్ళు ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఎందుకంటే టువర్డ్స్ పాజిటివ్ వైబ్స్ తో ఉన్నారు. సో కప్పుకోవడం అనే ధీమా కొద్దున్నారు. ఖచ్చితంగా మేము కూడా అదే కోరుకుంటున్నాం. సో ఆ దేవుళ్ళ ఆశీస్సు కావాలని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ విజిట్ చేస్తున్నారు అంతా. మరి రేపు పంజాబ్ తో మ్యాచ్ ఉంది కదా, ఎవరు గెలుస్తారు? అఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్. మన టీం, మన హోమ్ టీంలో జరగబోతుంది మళ్ళీ. సో ఖచ్చితంగా మన హోమ్ టీం సపోర్ట్ ఉంటుంది. మనలో కూడా మంచి ఫామ్లోకి రావాలని, మా వాళ్ళు గెలవాలని కోరుకుందాం. మరి నైట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ కంబ్యాక్ ఇచ్చిండు, అంటే హార్దిక్ పాండ్యా లేనందుకే గెలిచిందని కొంతమంది ట్రోల్ చేస్తుంది. దాని గురించి అది టీమ్ స్పిరిట్ అండ్ అది ప్లేయర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలా ట్రోల్స్ అవి మళ్ళీ పట్టించుకోవద్దు. సో ఒక్కొక్కసారి మ్యాచ్ అనగా గెలిపోవటంలో సహజం. సో ఒక్కొక్కటి మంచి పాజిటివ్ లా తీసుకొని సో టీమ్ ని కంబ్యాక్ చేస్తూ ముందుకు ఫార్వర్డ్ అవ్వాలి. మరి ఈసారి టాప్ 4 ప్రెడిక్షన్ ఎవరెవరు అంటే ఏం చెప్తావు? అఫ్ కోర్స్ పంజాబ్, ఆర్సీబీ, మన ఎస్ఆర్హెచ్ కూడా ఉంటుంది. 4th టీం నేను చెప్పలేను. ఫస్ట్ 3 అయితే డెఫినెట్ గా 3 ఉంటాయి. మరి ప్రతిసారి 300 లోడింగ్ అంటారు కదా, ఈసారి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? ఈ సీజన్ అంటే లోడింగ్ అంటే చెప్పలేం మనం, బట్ వాళ్ళు ఆడే తీరు అలా ఉంటది. సో చూసే వాళ్ళకి ఎలా అంటే మన ఆడియన్స్ కైనా ఏంటంటే కొట్టాలి అనే వాళ్ళకి ఒకటి కల్పించింది అట్లా. సో ఎస్ఆర్హెచ్ అంటే బ్యాటింగ్ లైనప్, డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ లైనప్. సో వాళ్ళ ఆట తీరు అలా ఉంటది. సో ఎవరికైనా కొట్టాలనే అనుకుంటారు, వాళ్ళు కూడా కొడదామనే కాన్ఫిడెన్స్ కొద్దే ఉన్నారు. కానీ మెయిన్ ఏంటంటే ఓన్ టార్గెట్స్ అలా కాకుండా టీమ్ స్పిరిట్, వాళ్ళు గెలవాలి, టీంని గెలిపించాలని ఆటతోనే వాడతారు అన్న. ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ హనుమ విహారీ మొన్న కామెంట్ చేసిండు అన్న, హైదరాబాద్ బ్యాటర్స్ ఓన్లీ ఫ్లాట్ పిచ్చెస్ పైన, బ్యాటింగ్ పిచ్చెస్ పైన ఆడతారు, వేరే వాటికి అలవాటు పడలేకపోతున్నారు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ పిచ్ కండిషన్ అర్థం చేసుకోవాలి. సో ఓకే, పిచ్కి అది కూడా ఒక రీజనే. బట్ మనలో ఆట తీరు ఎలా అంటే ఎవ్రీ బాల్ అటాకింగ్ ఉంటుంది. సో కొంచెం సెటిల్ అయ్యే వారికి చూసుకుంటూ ఆడతారు. వన్స్ ఒక్కసారి స్టార్ట్ ఇచ్చారంటే డెఫినెట్ గా మంచి కంబైన్. మరి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ని లాక్డౌన్ కిడ్స్ అన్నారు హనుమ విహారీ గారు, దాని గురించి ఏం చెప్తారు? ఆ లయన్ మీద అలా ఏం పట్టించుకోవద్దు. రోల్స్ అవుతూనే ఉంటాయి. కానీ ఎస్ఆర్హెచ్ అంటే మనం ఎప్పటికీ హోమ్ టీం, మనం సపోర్ట్ ఇస్తూనే ఉంటాం. అంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే లైక్ ఆర్సీబీ ఫ్యాన్స్, సిఎస్కే ఫ్యాన్స్, వీళ్ళు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అనడం కామన్. కానీ ఒక ప్రొఫెషనల్ కామెంటేటర్ అయి ఉండి ఇట్లా లాక్డౌన్ కిడ్స్ అనడం ఎంతవరకు న్యాయం అంటారు? అది తెలియదన్న, అది రీజన్ ఇప్పుడు అట్లా అనొద్దు. ఎందుకంటే ప్రతి టీం మనం సపోర్ట్ చేయాలి, దేన్ని మనం అనుకోం. కానీ మన హోమ్ టీమ్ కి మనం సపోర్ట్ చేయడం మన బాధ్యత. సో ఎవరి ఇష్టం వాళ్ళది, బట్ ఎవరి ఫేవరెట్ టీమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో అది ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ అని చేయొద్దు. టీమ్ అంటే గేమ్ అంటే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి, టీమ్ స్పిరిట్ ఉంటుంది. సో విన్ అండ్ లాస్ ప్రతి దాంట్లో ఉంటుంది. సో ఎవ్రీథింగ్ స్పోర్ట్స్ అనేది ఎంజాయ్ చేయాలన్నమాట. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐపీఎల్ చూస్తుంటారా? చూస్తాను. మరి నైట్ ముంబై మ్యాచ్ ఉండే కదా, ఎలా అనిపించింది? బాగా అనిపించింది, చాలా థ్రిల్లింగ్ గా ఎక్స్పీరియన్స్ బాగా. మరి ఎవరు ఫ్యాన్ బ్రో? రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా. అవునా? మరి కొంతమంది హార్దిక్ పాండ్యా లేడని గెలిచిందని ట్రోల్ చేస్తున్నారు, ఇంకొంతమంది రోహిత్ శర్మ వచ్చాడని గెలిచిందని ట్రోల్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? రోహిత్ శర్మ కొంచెం ఇంజురీ వల్ల ఆడలేదు, ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చాడు, దానివల్ల గెలిచిందని నా ఫీలింగ్. హార్దిక్ పాండ్యా కొంచెం ఆయనకు వేరే ప్రాబ్లము, దానివల్ల. మరి ప్రతిసారి ముంబై చూసుకుంటే ఫస్ట్ కొన్ని మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత కంబ్యాక్ ఇస్తారు, బట్ ఈసారి మొత్తం అస్సాం వెళ్ళిపోయిన తర్వాత కంబ్యాక్ ఇస్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? అంటే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయింది కదా బ్రో, ఇప్పుడు అన్ని మ్యాచెస్ గెలిచినా కూడా ఛాన్సెస్ చాలా తక్కువ. సో దాని గురించి ఏం చెప్తారు? ఏం చెప్పాలి, నాకైతే ఐడియా లేదు. మరి నెక్స్ట్ సీజన్ ఏమైనా గట్టిగా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా? ఇచ్చేది ఉంది, ఎందుకంటే ప్లేయర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. చెప్పలేం, ఆప్షన్ లో వేరే వాళ్ళని కూడా తీసుకుంటారు, చెప్పలేం, కంబ్యాక్ ఇస్తారు. ఓకే, యాజ్ ఏ ముంబై ఫ్యాన్ గా ఈసారి ముంబై ఇండియన్స్ ఇంత ఘోరమైన లైక్ టేబుల్ కింద ఉండడంలో దానికి రీజన్ ఏంటని చెప్పు? రీజన్ ఏంటంటే బౌలర్ సరిగ్గా లేరు, అది సపోర్టింగ్ లేదు. హార్దిక్ పాండ్యా కూడా ట్రై చేసిండు, కానీ సపోర్టింగ్ టీమ్ సపోర్ట్ లేదు, కోఆర్డినేషన్ ఉండాలి కంపల్సరీ, దానివల్ల. మరి మొన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉన్నప్పుడు హనుమ విహారీ ఒక కామెంట్ పాస్ చేసిండు, హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ ఓన్లీ ఫ్లాట్ పిచ్చెస్ లోనే ఆడుతున్నారు, స్టిక్కీ పిచ్చెస్ లో ఆడట్లేదని. దాని గురించి ఏం చెప్తారు?
ఐడియా లేదు భయ్యా నాకు. అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఓన్లీ బ్యాటింగ్ ట్రాక్ ఉంటేనే ఆడతారా? అనుకుంటా. మరి ఇంకొక కామెంట్ ఏం చేశాడంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ని లాక్డౌన్ కిడ్స్ అన్నారు. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే నిజంగా లాక్డౌన్ కిడ్స్ సపోర్ట్ చేస్తారా ఎస్ఆర్హెచ్ ని? లేదు అందరు సపోర్ట్ అందరు ఓకే. అంటే హోమ్ టీమ్ అంటే మీకు అభిమానం, మన ఫేవరెట్ టీం ఏదైనా అవ్వచ్చు, బట్ అందరు సపోర్ట్ చేస్తారు. బట్ ఒక తెలుగు కామెంటేటర్ అయి ఉండి, ప్రొఫెషనల్ కామెంటేటర్ అయి ఉండి ఇలా అనడం ఎంతవరకు న్యాయం అంటారు? అంటే అలా అనడం తప్ప రైటా అని? తప్పేం లేదు, అనొచ్చా? అనొచ్చు, పర్లేదు. ఓకే. మరి ఈసారి టాప్ 4 టీమ్స్ ఏవే బ్రో? టాప్ 4 అంటే మన ఆర్సీబీ ఉంది, ఆర్సీబీ, జీటీ, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐపీఎల్ చూస్తుంటారా? చూస్తావు. ఏ టీమ్ సపోర్ట్ చేస్తావు బ్రో? ఆర్సీబీ బ్రో. ఆర్సీబీ. ఎందుకని ఆర్సీబీ అంటే ఇష్టం? విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ ఉన్నారు కాబట్టి. ఓకే. మరి లాస్ట్ ఇయర్ కప్పు గెలిచింది, మరి ఈసారి పర్ఫార్మెన్స్ ఎట్లుంది బ్రో ఆర్సీబీ? బాగుంది బ్రో, గెలుస్తుందని అనుకుంటున్నా. మరి ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది ఈసారి ఆర్సీబీలో? ఆర్సీబీలో విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ బాగుంది. మరి స్వింగ్ కింగ్ భువి చాలా బాగా యార్కర్లు వేస్తున్నాడు, మంచి వికెట్లు తీస్తున్నాడు, పర్పుల్ క్యాప్ లో లైక్ టాప్ లో ఉన్నాడు. ఆయన గురించి ఏం చెప్తావు? అంటే బాగా వేస్తున్నాడు, బాగా చేస్తుండు. ఓకే, అట్లనే కీప్ ఆన్ మూవ్ ఆన్ అయితే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా ఎక్కువ. మరి మొన్న ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కొంచెం తడబడినప్పుడు మన కామెంటేటర్స్, తెలుగు కామెంటేటర్స్ ఓన్లీ ఫ్లాట్ పిచ్ అయితేనే ఆడుతున్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు అంటున్నారు. సో అది అలా అనడం ఎంతవరకు రైట్ అని చెప్తారు? అది అట్లా కరెక్ట్ కాదు. అంటే మన తెలుగుడు అయి ఉండి ఒక ప్రొఫెషనల్ స్టేజ్ లో ఉండి అలా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ని లాక్డౌన్ కిడ్స్ అని కూడా అన్నారు. సో అలా దాన్ని ఎలా చూస్తారు మీరు? అది అట్లా తప్పని చెప్పు. అలా చెప్పడం తప్పు. మరి ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఎట్లుందన్న ఈసారి? ఓకే, బెటర్ ఉంది. మరి రేపు పంజాబ్ తో మ్యాచ్ ఉంది ఎస్ఆర్హెచ్ వాళ్ళకు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పంజాబ్ గెలుస్తాను. పంజాబే గెలుస్తాను. అంటే మొన్న ఆర్సీబీని పంజాబ్ వాళ్ళు ట్రోల్ చేశారు బ్రో, 49 అని అఫీషియల్ పేజ్ లోనే. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ ఓడిపోయింది. సో ఎస్ఆర్హెచ్ లైక్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఆర్సీబీ ఫ్యాన్స్ వదిలేసిన కర్మ అనేది వదలదు, సో మళ్ళీ మ్యాచెస్ అన్ని ఓడిపోతారు అనుకుంటున్నారు. సో మళ్ళీ రేపు ఓడిపోతారు అనుకోవచ్చా పంజాబ్ వాళ్ళు? పంజాబ్ వాళ్ళు ఓడిపోరు బ్రో, అది ఫస్ట్ నుంచి బ్యాక్ టు బ్యాక్ విన్ అయ్యి వస్తుంది కదా. మ్యాచ్ ని బట్టి వాళ్ళ టీం గట్టిగా ఉంది, గెలుస్తారు రేపు. ఓకే. మరి నిన్న రోహిత్ శర్మ కమ్బ్యాక్ ఎలా అనిపించింది బ్రో? బాగా అనిపించింది బ్రో, ఇంకా సెంచరీ చేస్తే బాగుండు అనిపించింది. ఓకే. మరి ప్రతిసారి ఎస్ఆర్హెచ్ వాళ్ళు 300 లోడింగ్ అంటున్నారు, ఈసారి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? లేదు బ్రో, కష్టమా? కష్టం. ఓకే. మరి ఓవరాల్ గా ఈసారి టాప్ 4 ప్రెడిక్షన్ ఎవరెవరు బ్రో టీమ్స్? ఆర్సీబీ, పంజాబ్, ఎస్ఆర్హెచ్, ఇంకా ఇంకేముంది బ్రో? జీటీ, ఆర్ఆర్, జీటీ. ఓకే. మరి ఆరెంజ్ క్యాప్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నాం? ఆరెంజ్ క్యాప్ ఎవరికి వస్తుంది బ్రో? అంటే అభిషేక్ శర్మ ఉన్నాడు, క్లాసెన్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, వీళ్ళలో ఎవరికి వస్తారు? విరాట్ కోహ్లీ అనుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఆర్ఆర్ లో సూర్యవంశీ, వైభవ్ వచ్చే ఛాన్స్ ఉంది.